నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, అలాగే వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సార్, వాస్తు జ్యోతిషం రెండింటిని మిక్స్ చేస్తూ అసలు సమస్యని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్. ఇవాళ మిమ్మల్ని అడగాలి అనుకున్నది ఏంటంటే సంతోషం. చాలా మందిని చూస్తూ ఉంటాము. ఇప్పుడు సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి, లేకపోతే మేము సంతోషంగా ఉన్నాము అని ఎలా మనం చెప్పగలం సార్? ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళు, నెలకి లక్షలు లక్షలు సంపాదించే వాళ్ళు కూడా మాకు అసలు ఏమి మిగలట్లేదండి, సంతోషం లేదు అని అంటారు. రోజు కూలీ చేసుకునేవాడు చక్కగా ఆ రోజు చేసుకుంటాడు, తింటాడు, పడుకుంటాడు. ఎవరి దగ్గర ఉంది సార్ సంతోషం? సంతోషం అనేటువంటిది అసలు ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ సంతోషం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆనందము, సంతోషం. మీరు ఆ పాట ఏదో ఉంటుంది, సంతోషం సగం బలం, హాయిగా నవ్వమ్మ అంటుంది. అవును సార్. ఇక్కడ ఏంటంటే సంతోషము ధనం వల్ల వస్తుందా అంటే, ధనం ఉన్న వాళ్ళందరూ సంతోషించాలి, హాయిగా ఉండాలి. వాళ్ళు హాయిగా ఉండాలి. ఉండట్లేదే. ధనం వల్ల ఓన్లీ సుఖం వస్తుంది, సంతోషం రాదు. తేడా ఉందా? కంఫర్ట్ వస్తుంది. కంఫర్టే మనకు కనుక సంతోషం ఇచ్చేటట్టయితే, మంచి పరుపు మీద పడుకున్న ప్రతి ఒక్కరికి నిద్ర పట్టాలి. రోడ్డు మీద ఫుట్పాత్ మీద పడుకున్న వ్యక్తి గాఢ నిద్రలో ఎందుకుంటున్నాడు? సుఖం డబ్బు సంతోషాన్ని ఇవ్వదు. సుఖం డబ్బు ఏమిస్తుంది అంటే, మీకు ఒక పవర్, మనీ అనేటువంటి ఒక పవర్. ఏదైనా సాధించవచ్చు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఏదైనా కొనుక్కోగలను, ఏ కోరికనైనా కోరికను తీర్చుకునే శక్తిని ఇస్తుందేమో, కానీ సంతోషాన్ని ఇవ్వదు. గుర్తుపెట్టుకోండి. ఆ కోరిక తీర్చుకుని నాకు ఆ సంతోషం, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఒక కారు కొన్నాడు వ్యక్తి, చూడండి. కారు డిజైర్ అనుకోండి, ఉదాహరణకి ఒక వ్యక్తికి బెంజ్ కారు కొనుక్కోవడం అనేది డిజైర్. కొనుక్కున్న సెకండ్సే ఉంటుంది, మీరు గమనించండి. నిమిషాలు ఉంటుంది, తర్వాత ఉండదు. ఇంకా ఆనందం ఉండదు. అయిపోయింది, ఇంకో దానిలోకి వెళ్ళిపోతుంది. 100% మీరు ఎవరినైనా కనుక్కోండి. కారు, ఒక బిల్డింగ్, లేకపోతే ఇంకేదో కొనుక్కున్నారు అనుకోండి, కొనుక్కున్న కొంచెం సేపే ఉంటుంది. అది కంటిన్యూ అవ్వాలి అంటే దాన్ని అనుభవిస్తుండాలి. నాట్ ఓన్లీ కార్, నాట్ ఓన్లీ బిల్డింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా సంతోషంగా ఉండాలంటే ఆస్వాదించడం నేర్చుకోవాలి. ప్రతి దాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి. అది ఆస్వాదించడం నేర్చుకోవాలంతసేపు కూడా మనకు సంతోషం రాదు. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమిటి అంటే, పక్క వాటిని చూసి మనం కాంపిటేటివ్గా అవుతూ మనం సంతోషంగా ఉండం. కరెక్ట్. నేనేమంటానంటే, మీకు మంచి కార్లు కనబడ్డాయి, బిల్డింగ్లు కనబడ్డాయి, వీడికి కారు ఉంది అనుకోకండి, వీడికి ఎంత పెద్ద లోన్ ఉందో అనుకోండి. అబ్బో, బోల్డంత సంతోషం. ఎంత పెద్ద లోను, BMW లోన్, ఇదేమో హుండాయ్ లోన్, ఇదేమో డూప్లెక్స్ లోన్. మనకే లోన్ లేదు, లోను లేదు. ఎంత ఈజీగా చెప్పేశారు సార్. సంతోషంలో ప్రాక్టికల్ గా అదే నిజంగా జరుగుతుంది. అదే మనం ఏంటంటే, వాడుకున్న కారుని చూస్తున్నాం, అందులో వెళ్తున్న వ్యక్తి దాని లోన్ చూస్తున్నాడు, మనకి తెలియదు ఆ విషయం. కరెక్ట్ సార్. ఇప్పుడు ఈ కార్ లోన్ కట్టాలి 40,000 నెలకి, ఇంట్లో కట్టాలి నెలకి ఇంకొక 40,000, 80,000 ఇక్కడే పోతున్నారు. నాకు వచ్చేది 1,00,000. పేరుకి మాత్రం నేను ఒక బెంచ్ కార్ లో తిరుగుతున్నాను, నాకు మాత్రం 20,000 మిగులుతున్నాయి. బాధపడుతున్నాడు, అది మనకి తెలియదు. వీడు కారు కొనేసాడు. ఇక్కడ ఉందా సంతోషం ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ పక్కోడిని చూసి మనం మానేసేయాలి, వాడితో ఇది ఇవ్వడము. ఎందుకంటే మనది మనకి ఇచ్చాడు భగవంతుడు. అయితే జ్యోతిష్ శాస్త్రంలో సంతోషం అనేది ఎక్కడుంది అంటే, 5వ స్థానంలో. అందుకే చూడండి, తల్లి ఆమెకి ఎన్ని నగలు ఏమున్నా పిల్లవాడిని దగ్గర తీసుకునేంత సంతోషం ఏముండదు. బికాస్ 5th house ఇస్ చిల్డ్రన్. అందుకే చూడండి, మనం ఎవరికైనా ప్రేమనిస్తున్నా, ప్రేమను పొందుతున్నా సంతోషం పొందుతాం. బికాస్ 5th house ఇస్ అది. చిన్నప్పుడు ఉండేటువంటి, అంటే క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ ఎవరైనా కనిపిస్తే సంతోషం వచ్చేస్తున్నారు. అబ్బా, ఆనందం, సంతోషం వస్తుంది. అంటే ఫ్రెండ్స్ రూపంలోని, సంతానం రూపంలోని, ఒక భావుకత, ఒక కవిత్వం రాయడంలోని, వీటిల్లో సంతోషాలు ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే మనం వీటికి దగ్గరగా ఉండాలి ఎప్పుడు కూడా. ఒక మంచి సాంగ్ వినడం, ఒక మంచి మ్యూజిక్ వినడం, లేకపోతే సంతానంతో బాగా గడపడం, ఒక ఫీల్
ప్రతిదాన్ని ఆస్వాదించడం, ప్రతిదాన్ని ప్రేమించడం. ప్రతిదాన్ని ప్రేమించడంలో ఆనందం ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. Right. మీకు డబ్బులు రావడం వల్ల ఆ క్షణం ఆనందం వస్తుందేమో, కానీ తర్వాత రాదు. చూపించుకోవడానికి ఉంటుందేమో, నేను పలానా కారులో తిరుగుతున్నాను. చూడకపోతే మనం ఏ కారులో తిరగం, ఎవడు చూడట్లేదు అనుకోండి, చంద్రుడి మీద తీసుకెళ్ళి పడేసాం, మనకి ఏ కారు ఎవడికి కనబడుతుంది, ఎవడికి కనపడుతుంది. దానికోసం రాకెట్ లో వెళ్ళాల్సి వస్తుంది. రైట్. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతోషం కలగాలి అంటే మీ 5th హౌస్ యాక్టివేషన్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఫిఫ్త్ హౌస్ మీకు ఎంత యాక్టివేషన్ అవుతే అంత సంతోషం వస్తుంది. ఎలా యాక్టివేట్ రకరకాల లగ్నాల వల్ల రకరకాలుగా యాక్టివేషన్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. కామన్ గా చెప్పాలంటే లగ్నానికి ఒక్కొక్క పంచమాధిపతి అవుతాడు. మేష లగ్నం సూర్యుడిని ఆరాధించాలి, సంతోషం పెరుగుతుంది. వృషభ లగ్నం బుధుడిని, మిథున లగ్నం శుక్రుడిని, కర్కాటక లగ్నం కుజుడిని, సింహ లగ్నం గురువుని, అదేవిధంగా కన్యా లగ్నం శని, తులా లగ్నం శని, వృశ్చిక లగ్నం గురువు అగైన్, మళ్ళా ధనుసు లగ్నం కుజుడు, మకర లగ్నం శుక్రుడు, కుంభ లగ్నం బుధుడు, మీన లగ్నం చంద్రుడు. అద్భుతం. ఈ లగ్నాల వాళ్ళు వీళ్ళని ఆ గ్రహం దగ్గర దీపారాధన చేస్తే అది యాక్టివ్ అవుతుంది. అలా అదే విధంగా ఆదిష్టాన దేవత రవికైతే సూర్య భగవానుడే, చంద్రుడికైతే రాజరాజేశ్వరి అమ్మవారు, కుజుడికైతే కుమారస్వామి, బుధుడికైతే విష్ణువు, గురువు అయితే దత్తాత్రేయుడు, శుక్రుడైతే అమ్మవారు, శని అయితే వెంకటేశ్వర స్వామి. అర్థమైంది సార్, చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః.